హలో అండి. నమస్తే. నేను లలిత. నేను క్యారెట్ టమాటా సూప్ చేస్తున్నానండి. దానికోసం ఒక క్యారెట్, టమాటా తీసుకున్నానండి. ఇంకొక స్పూను కార్న్‌ఫ్లోర్ కూడా కలిపి పక్కన పెట్టుకున్నానండి వాటర్ పోసి. ఇప్పుడు కుక్కర్‌లో టమాటా, క్యారెట్ వేసి కొన్ని నీళ్లు పోసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ పై పెట్టుకోవాలండి. తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈలోగా సన్నగా తరిగిన వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొంచెం ఉల్లాకు తరిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు క్యారెట్, టమాటా చల్లారిపోయినాయండి. అవి పక్కకు తీసుకొని ప్లేట్లోకి టమాటా పై ఉన్న తొక్కను తీసేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్పై ఒక జాలి పెట్టి దాంట్లో ఈ క్యారెట్, టమాటాను వడపోసుకోవాలి. వడపోసుకున్న క్యారెట్ సూప్లో కొన్ని నీళ్లు పోసుకొని సూప్ మరుగుతున్నప్పుడు ఇందాక కలిపెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ను పోస్తూ నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు పావు స్పూన్ కారం, అర స్పూన్ ఉప్పు, ముప్పావు స్పూన్ షుగర్ వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి అన్నీ వేసి ఒకసారి కలుపుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసి ఒకసారి కలుపుకొని 1 నిమిషం మరగనిచ్చి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. గార్నిష్ కోసం ఉల్లాకు వేసుకోవాలి మీద. ఈ సూప్ పిల్లల్లో ఆకలిని పెంచుతుందండి. సూప్లో దోసలు కూడా తినొచ్చు. నమస్తే అండి. థ్యాంక్ యూ.